నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తిరుమల కల్తీ నెయ్యి కేసులో వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్నను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోగా బెయిల్ ఇవ్వొద్దు, మా దగ్గర ఆధారాలు ఉన్నాయంటూ సిట్ వాదించిన తీరును ఏ విధంగా చూడాలి? మరి మొత్తానికి అసలు చిన్నప్పన్న అరెస్ట్ అవుతే ఎందుకు వైవి సుబ్బారెడ్డి కానివ్వండి, వైసీపీ కీలక నేతలందరూ కానివ్వండి భయపడుతున్నారు అని కొందరు అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది? ఒకవేళ ఈ 25 రూపాయల కమిషన్ ఎవరికి అందాయో తెలుసుకుంటే, లేదు అంటే అది తేలినట్లయితే ఈ కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందా? దీనిపైన విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ శ్రావణి, మన వీక్షకులకు. సార్, ఇప్పుడు చిన్నప్పన్న ఎవరైతే ఉన్నారో ఆయన బోలేబాబా డైరీ నుంచి 25 రూపాయలు కమిషన్, అంటే కేజీ నెయ్యికి 25 రూపాయలు కమిషన్ తీసుకున్నాయన్న ఆధారాలు మా దగ్గర ఉన్నాయని సిట్ చెప్తుంది. మరో పక్కన చూసుకున్నట్లయితే అసలు ఈ 25 రూపాయల కమిషన్ ఎవరికి చేరిందో తెలిస్తే ఈ కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందంటారా? ఏం చెప్తారు? ఖచ్చితంగా అమ్మ. ఇప్పుడు అసలు ఫస్ట్ ఈ కల్తీ నెయ్యి వ్యవహారం కల్తీయే జరగలేదని ముందు వాదించారు. ఎవరో వాదిస్తే పెద్ద విషయం కాదు. మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ కేసులో తలదూర్చాడు. నిజానికి ఆ స్థాయి హోదాలో పనిచేసిన వ్యక్తి ఇలాంటి అనేక కుంభకోణాలు జరిగినాయి ఆ ప్రభుత్వంలో. వీటన్నిటిలోనూ తలపెట్టడం అనేది అక్కడే ప్రజలకి ఎవరికైనా కూడా ఒక అనుమానం వస్తుంది. ఎవరు కూడా మాజీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు ఎవరు కూడా ఇలాంటి వ్యవహారాల్లో తలపెట్టరు. అది ఎవరైతే ఆ చైర్మన్గా ఉన్నారో, ఈవోగా ఉన్నారో, లేకపోతే అక్కడ ఎస్పీగా ఇన్స్పెక్టర్ విజిలెన్స్ ఉన్నారో వీళ్ళు మాట్లాడతారు, లేదంటే పోలీసు మాట్లాడుతుంది. కానీ అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో జోక్యం చేసుకోవటమే చాలా అనూహ్యంగానే ఉంది, ఆశ్చర్యంగా కూడా ఉంది. ప్రజలకు అనుమానాలు ఇంకా రేకెత్తినాయి. ఇప్పుడు చిన్నప్పన్న ఎవరని ఆయనే అడుగుతున్నాడు. చిన్నప్పన్నని పలానా పోస్ట్లో పెట్టమని రికమెండ్ చేసిందే జగన్మోహన్ రెడ్డి గారిని. తర్వాత రిటర్న్గా ఆదేశాలు ఇచ్చిన అంశం కూడా బయటకు వచ్చినాయి, సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. ఆయన ఎవరు అని ఈయన అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడే తెలిసిపోతుంది. పేరులో చిన్నప్పన్న అని ఉంది కానీ ఆయన ఏం చిన్నప్పన్న కాదు, పెద్దప్పన్నే. ఎందుకంటే ఆయన పెద్ద పెద్ద పనులే చేశాడు. తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి అనేది ఒక ప్రధానమైన కొనుగోలు ఒక వస్తువే. అంటే చాలా ఆదాయం, ఒక దాదాపు 300 కోట్ల రూపాయల టర్నోవర్, అంటే ఖర్చు దాని మీద వెళ్తుంది. అలాంటి అంశాల్లో కొనుగోలులో ఇతని పాత్ర ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది. అతను బోలేబాబా డైరీని కానీ ఇతరులను కానీ ఆయన కిలోకి 25 రూపాయలు చొప్పున ఇవ్వమన్నాడని అడిగాడంటే పై వాళ్ళ ప్రోద్బలం లేకుండా అతను కేవలం ఒక పిఏ, అంటే ఎల్డీసీ లెవెల్ అధికారి. అతను ఢిల్లీ ఆంధ్రప్రదేశ్ భవన్లో ఇక్కడి నుంచి వెళ్ళే అధికారులకి వస్తువులు చూడటం, అక్కడ ఏమైనా లాజిస్టిక్స్ వాళ్ళ కార్లు అవి సెట్ చేయటం, అంతవరకే అతని పనులు అక్కడ. అలాంటి వ్యక్తి అంత పెద్ద కొనుగోలులో తలదూర్చాడు అంటే పై వాళ్ళ ఆశీర్వాదం లేకుండా జరగదు. 25 రూపాయల చొప్పున అయినా కూడా ఆయన అకౌంట్లోకే 6 కోట్ల రూపాయలు అధికారికంగా పడి హవాలా రూపంలో కూడా అందిని అని చెబుతున్నారు. అవి లిక్విడ్ రూపంలో అందింది, హవాలా రూపంలో. అది ఎంత వచ్చింది తెలీదు. ఇంకా పైగా ఆయనకి వైజాగ్లో 14 ప్లాట్లు కూడా ఉన్నాయి అనేది కూడా ఇప్పుడు సిట్ అధికారులు గుర్తించారు. తర్వాత ఈయన బెయిల్ పిటిషన్ వేసినప్పుడు కూడా మీరు అన్నట్టు ఆయన పాత్ర మీద మాకు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. రెండోది, ఈయన దగ్గరికి వచ్చిన హవాలా మనీ కానీ లేకపోతే 6 కోట్ల రూపాయల ఆయన బ్యాంక్ అకౌంట్లో పడిన అమౌంట్స్ కానీ ఎవరెవరికి వెళ్ళి అసలు ఎవరి ఆశీర్వాదంతో ఇతను ప్రోద్బలంతో 25 రూపాయలు డిమాండ్ చేయగలిగాడు. అవన్నీ కూడా పెద్ద పెద్ద సంస్థలు. ఇతను చిరుద్యోగి. అసలు అందులో డైరెక్ట్గా టీటీడీలో కూడా ఆయనకి ఉద్యోగి కూడా కాదు, పిఏ అని కాసేపు చెబుతున్నారు, కాదని కూడా చెబుతున్నారు. సరే, ఏదుండా ఇప్పుడు వరకు అయితే సుబ్బారెడ్డి గారితో ఆయనకి కొన్ని కనెక్షన్స్ ఉన్నాయనేది అర్థం అవుతుంది అధికారికంగా. కానీ చెప్పినట్టుగా ఈ 25 రూపాయల కమిషన్ ఏదైతే ఉందో అది ఎవరి ప్రోద్బలంతో ఆయన కమిషన్ అడిగారు, ఎవరికి చేర్చారు అనే అంశాలు తెలిసినట్లయితే ఈ కల్తీ నెయ్యి అంశం ఓ కొలిక్కి వచ్చినట్టేనా? అంటే ఈ కేసు ఓ కొలిక్కి వచ్చినట్టు డెఫినెట్గా. ఇప్పుడు ఆయన ఎవరి ప్రోద్బలంతో అయితే టీటీడీలో ఇంత చక్రం తిప్పాడో ఆ పెద్ద మనుషులే ఆయనకి చెప్పుంటారు, మా తరపున నువ్వు ఇంత అడిగి తీసుకుని ఆ అమౌంట్లు మాకు అనధికారికంగా ముట్టజెప్పమని. అంతే తప్ప లేకపోతే ఆయన స్వయంగా 25 రూపాయలు కనుక అడిగితే కంపెనీలు అంత తేలిగ్గా వాళ్ళకిస్తాయా? పై వాళ్ళ గ్రీన్ సిగ్నల్ కనుగీటాలి కదా వాళ్ళు. పలానా అతను మీకు అడుగుతాడు, అతను ఏ రూపంలో పంపమంటే ఆ రూపంలో పంపమని. ఇక్కడ మనం ఒక చిన్న విషయం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కాకినాడ పోర్టుకి సంబంధించి వైవి సుబ్బారెడ్డి గారి అబ్బాయి కేవీ రావు గారిని బలవంతంగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారి అధికారి నివాసానికి, ఆయన బంగ్లా ప్యాలెస్కి తీసుకెళ్తే అక్కడ ఏం చెప్పాడు ఆయన?
ఎక్కువసేపు ఏం ఆయన వినలా వీళ్ళ కథ అంతా. ఎందుకు తీసుకొచ్చారో తెలుసు, ఏం చేయాలో తెలుసు, వాళ్ళు ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెట్టమని చెప్పాడు కదా. అట్లాగే ఈ పెద్ద మనుషులు ఎవరైతే చిన్నప్పన్న బాసులు ఉన్నారో వాళ్ళు ఆ డైరీ ఉన్నతాధికారులకి డైరెక్టర్లకి చెప్పుంటారు, మీరు అతనికి ఎలా అడిగితే ఆ విధంగా మీరు చూసేసుకోండి అని. అందుకనే వాళ్ళు ఆ 6 కోట్ల రూపాయలు కూడా ధీమాగా వేశారు, మిగిలింది హవాలా రూపంలో పంపారు. హవాలా రూపంలో అంటే ఎట్లా ఇస్తారంటే వాళ్ళు క్యాష్గానే ఇస్తారు. ఎట్లా అంటే ఫలానా సాట ఫలానా వ్యక్తికి ఇవ్వమని వీళ్ళు ఒక కోడ్, ఒక సపోజ్ ఒక 50 రూపాయల నోటో 10 రూపాయల నోటో ఫలానా నంబర్ది పట్టుకుని మీ దగ్గరికి వస్తాడు. ఒక జిరాక్స్ అతను పంపిస్తారు వాట్సాప్లో. ఆ నోట్ పట్టుకొచ్చిన వ్యక్తికి ఆ అమౌంట్ ఇవ్వమని చెబుతారు. కాబట్టి ఆ వ్యక్తి ఎవరో కూడా వాళ్ళు అడగరు, పేరు కూడా అడగరు, ఆ నోట్ తీసుకుంటారు అంతే. ఆ నోట్ తీసుకుని అప్పుడు వాళ్ళు ఆ అమౌంట్లు ఇచ్చేస్తారు. హవాలా అనేది అంత రహస్యంగా, అంటే అవతల వ్యక్తి ఎవరో కూడా తెలియకుండా కూడా పెద్ద పెద్ద కోట్ల అమౌంట్ ట్రాన్స్ఫర్లు అయిపోతాయి. ఈ హవాలా రూపంలో అతనికి అందింది చిన్నప్పటికి అనేది సిఐడి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు దాన్ని అతను ఎవరికి ఇచ్చాడు అనేది మీరు అన్నట్టు అతను ఇంట్రాగేషన్లో చెప్పాలి. బెయిల్ ఇవ్వద్దని మాత్రం హైకోర్టుకి సిబిఐ స్టాండింగ్ కౌన్సిల్ గట్టిగా వాదనలు వినిపించింది. దాని వలన వాళ్ళు కూడా ఇవ్వకుండా మళ్ళీ విచారణని రేపు సోమవారానికి వాయిదా వేశారు. సోమవారం మళ్ళీ చిన్నప్పన్న తరపు వాదనలు కూడా వింటారు. విన్న తర్వాత అది నిజమా కాదా అనేది ఒక అవగాహనకి వస్తుంది. లేదు వాళ్ళు కనుక ఇంట్రాగేషన్లో ఫలానా ద్వారా నేను ఇచ్చేసాను నా దగ్గర లేవని చెప్తే, ఇప్పుడు ఈ 14 ప్లాట్లు కొన్నాడు కదా అతను ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తి, ఉత్తరాంధ్రకి చెందిన వ్యక్తి కాబట్టి అతని ఇన్వెస్ట్మెంట్ తెలివిగా ఉత్తరాంధ్ర వైజాగ్ టౌన్లో పెట్టుకున్నాడు, సిటీలో. ఆ 14 ప్లాట్లు మీరు ఏ డబ్బులతో కొన్నారు? ఇప్పుడు అతను అఫిషియల్గా వస్తున్న అమౌంట్ల ద్వారా కొంటే అది ఓకే, కానీ అతను బినామీ పేరు తన పేరు మీద వేరే వాళ్ళు డబ్బులు పే చేసినా, లేకపోతే ఇతనికి వచ్చినటువంటి హవాలా డబ్బులు కనుక ఇచ్చాడు అనుకోండి, అఫిషియల్గా కనపడదు కదా ఆ అమౌంట్. కాబట్టి ఇవన్నీ కూడా బయటకు వచ్చే వరకు నేను అనుకోవటం చిన్నప్పనికి కూడా బెయిల్ అయితే ఇవ్వరు. చిన్నప్పన్న కూడా ఇవి ఎంతో కాలం అంటే రహస్యాలని గుప్పిట పట్టలేడు అన్న చిరుద్యోగి చాలా పెద్ద స్కామ్లో తలదూర్చాడు. ఆ అమౌంట్ని తను అకౌంట్లో పడిన 6 కోట్లు చెప్పుకోవటం కూడా చిన్న విషయం కాదు కదా. అతనికి మొత్తం వస్తే 5 సంవత్సరాల్లో 65 లక్షలు వస్తాయని చెబుతున్నారు. అలవెన్సులు కానీ శాలరీస్ కానీ 5 ఏళ్లలో అంతా ఒకేసారి ఇస్తాయి గవర్నమెంట్. 65 లక్షలు ఇవ్వదు కదా ముందే. కాబట్టి ఇందులో చిన్నప్పన్న చాలా చిన్న పాత్రధారి అయినప్పటికీ కూడా పాత్ర మాత్రం చాలా పెద్దగా ఉంది. ఇట్లాంటి కుంభకోణాల్లో తలదూర్చిన చిన్న ప్రాణాలకి చాలా ప్రమాదంగా మారింది ఇటీవల కాలంలో. ఇప్పుడు చిన్నప్పన్న కూడా ఎంతవరకు అసలు నిభాయించుకుని తట్టుకోగలుగుతాడు, లేకపోతే ఈ ఒత్తిడి భరించలేక తను కూడా ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే రేపు మళ్ళీ అది కూడా ప్రభుత్వం మీద అంటారు. ఈ విచారణకు పిలిపించారు, బెయిల్ ఇవ్వకుండా అడ్డుపడ్డారని. బెయిల్ అడ్డుపడేది చట్టం, అది సిఐడి వాళ్ళు వాళ్ళ స్టాండింగ్ కౌన్సిల్ అడ్డుపడింది, ప్రభుత్వం కాదు అక్కడ. అట్లాంటప్పుడు తను ఏదైనా హాని కలిగించి కూడా ఆ నేరాన్ని ప్రభుత్వం మీదో లేకపోతే దర్యాప్తు సంస్థల మీదో వేస్తే దర్యాప్తు సంస్థలు ఇట్లాంటి వాటికి భయపడి దోషులను వదిలేయాలా? మొన్న ఏఎస్ఓ విషయంలో అదే, సతీష్ కుమార్ విషయంలో జరిగింది అదే కదా. ఇప్పుడు చంపింది వేరే వాళ్ళు, కానీ నింద వేసింది ప్రభుత్వం మీద లేకపోతే దర్యాప్తు సంస్థల మీద. దర్యాప్తు సంస్థలు ఏదైనా నేరాలు జరిగినప్పుడు కనుక ఇట్లాంటి వాటికి భయపడితే ఇక వాళ్ళు పరిశోధన చేయలేరు, దర్యాప్తు చేయలేరు, కేసును ఒక ముగింపుకు కూడా తీసుకురాలేరు, అంతే కదా. ఇప్పుడు ఇరకాటంలో పెడుతున్నారు, అంటే బ్లాక్మెయిల్ చేస్తున్నారు. వ్యక్తులకి ప్రాణహాని కల్పించడం ద్వారా వ్యవస్థలను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అప్పుడు వ్యవస్థలకి సంఖ్యలు, మీరు కనుక ఇందులో కనుక మీరు ముందుకెళ్తే వాడిని మేము ఖర్చు చేసేస్తాం, ఖర్చు చేసిన తర్వాత మళ్ళీ మీ మీద ఖర్చు రాస్తాం, మీరు చేయటం వల్ల జరిగిందని. ఇది ఒక విచిత్రమైనటువంటి కొత్త వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడింది. అందువల్ల ఇప్పుడు దీని గురించి గుణపాఠం ఎవరైనా నేర్చుకోవాల్సింది ఏంటంటే, చిన్న ఉద్యోగస్తులు ఎవరైనా కూడా ఇట్లాంటి పెద్ద పెద్ద వాటిలో తలదూర్చకూడదు. నీతి ఏంటనేది అర్థమైంది ఏంటంటే, దూర్చకూడదు. పెద్ద పెద్ద వాళ్ళు చూసుకుంటారు. అనవసరంగా వీళ్ళు వెళ్ళి చిన్న వాటి కోసం ఆశపడి వెళ్తే వాళ్ళు వాళ్ళ కుటుంబాలకు కాకుండా పోతున్నారు, వాళ్ళ జీవితాలు కూడా అర్ధంతరంగా ముగుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు చిన్నప్పని కూడా ప్రాణ రక్షణ కల్పించాల్సిన పరిస్థితి, కేసు ముగింపు జరిగే వరకు అతనికి జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఇట్లాంటి పెద్ద కేసుల్లో చిన్నాళ్ళ పాత్రధారులు అందరూ కూడా చాలామంది, వివేకానంద రెడ్డి గారి కేసు దగ్గర నుంచి మొదలు పెడితే తర్వాత మొన్న ఇది పరకామణి కేసులు చూస్తున్నా ప్రతిసాట ఇదే జరుగుతుంది. కాబట్టి వీళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు
తన ప్రాణాలు ఎవరి ప్రాణాలను వాడు కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద కూడా ఉంది. ఏదో తలదూర్చాము, డబ్బు సంపాదించాము, మనం ఏదో అయిపోయింది అనుకుంటే ఆస్తులు కుటుంబాలకు అంతే కానీ వీళ్ళు కుటుంబాలకు దక్కని పరిస్థితి వచ్చింది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రావణి. మనం